దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడైన యెహోవా ఆయన కుమారుడైన క్రీస్తుని గురించి అపోస్తలుడైన బడిన పౌలుకు బయలుపరిచిన మాటలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా అందున్నవి భూమి అందున్నవియు దృష్టమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను.